హలో గైస్! ఈ వీడియోలో మనం ప్యాటర్న్స్‌ని ప్రింట్ చేయడానికి చూద్దాం. లాస్ట్ వీడియోలో మనం లూప్స్ గురించి డిస్కస్ చేసాం. సో, ఫర్ లూప్ అంటే ఏంటి? వైల్ లూప్ అంటే ఏంటి? డూ వైల్ అంటే ఏంటి? నీట్‌గా కొన్ని ఎగ్జాంపుల్స్‌తో డిస్కస్ చేసాం. ఎప్పుడు ఏది వాడాలని. సో, లూప్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత ప్యాటర్న్స్ ఎక్కువ సాల్వ్ చేస్తే మనకి లాజిక్ బిల్డింగ్ పెరుగుతది. సో, విజువలైజేషన్ కూడా బావుంటది. అందుకని ప్యాటర్న్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాటర్న్స్ అంటే ఏంటి? ప్యాటర్న్స్‌కి డైరెక్ట్‌గా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన అమ్మ వాళ్ళ ఇంటి ముందు ముగ్గులేస్తారు కదా! సేమ్ అవే ప్యాటర్న్స్. వాళ్ళు డిఫరెంట్ సింబల్స్‌తో డిఫరెంట్ నంబర్ ఆఫ్ చుక్కలు పెట్టేసి ఏస్తా ఉంటారు కదా! సేమ్ మనం గూడా వాళ్ళేమో డైరెక్ట్‌గా వేసేస్తారు. మనం ఇట్లా డైరెక్ట్‌గా వేయకుండా మనం దీనికోసం ఒక ప్రోగ్రామ్ రాస్తాం. ఒక ప్రోగ్రామ్ రాసి అవుట్‌పుట్‌లో మనకి ఏ డిజైన్ అయితే కావాలో దాన్ని అవుట్‌పుట్‌లో ప్రింట్ అయ్యేలాగా చూస్తాము. ఇదే మనకి వాళ్ళకి తేడా. సో, ఇప్పుడు ప్యాటర్న్స్‌లో మనం ఫస్ట్ స్క్వేర్. స్క్వేర్ తెలుసు కదా మనకి. స్క్వేర్ ఎలా ప్రింట్ అవ్వాలో చూద్దాం. స్క్వేర్‌లో ఏంటి? లెంత్ బ్రెడ్త్ ఈక్వల్ అవుతది కాబట్టి మనం నంబర్ ఆఫ్ రోస్, కాలమ్స్ కూడా ఈక్వల్ తీసుకుంటాము. సో, ప్రతి రోలో ఎన్ని స్టార్స్ ఉంటాయో ప్రతి కాలమ్‌లో కూడా అన్ని స్టార్స్ ఉంటాయి. చూడండి మొత్తం 5 రోస్ ఉన్నాయి. 5 రోస్‌లో ఒక్కొక్క రోలో 5 స్టార్స్ ఉన్నాయి. సరిపోయింది కదా! సో, నంబర్ ఆఫ్ రోస్ 5 నంబర్ ఆఫ్ కాలమ్స్ 5 ప్రతి దాంట్లో 5 స్టార్స్ ఉన్నాయి. సో, దీనికోసం మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు డైరెక్ట్‌గా వెళ్ళిపోదాము. సో, స్క్వేర్‌లో లెంత్, బ్రెడ్త్ ఒకటే కాబట్టి మనము ఒకేసారి డిక్లేర్ చేసుకుంటే సరిపోతది. సేమ్ నంబర్ ఆఫ్ రోస్, కాలమ్స్ ఉంటాయి కాబట్టి. అదే మనం రెక్టాంగిల్‌ని డీల్ చేసినప్పుడు లెంత్, బ్రెడ్త్ డిఫరెంట్ కాబట్టి మనం 2 వేరియబుల్‌తో వాల్యూస్ తీసుకోవాలి. సో, ఇక్కడ ఇది సరిపోతది. మనం ఏం చేయాలి? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్యాటర్న్స్ డీల్ చేసేటప్పుడు నెస్టెడ్ ఫర్ లూప్స్‌లో రాస్తాము. కండిషన్ రాసేటప్పుడు నెస్టెడ్ స్టేట్మెంట్స్ వాడతాం. నెస్టెడ్ అంటే ఒకదాని లోపల ఇంకొకటి. సో, ఇక్కడ చూడండి ఈ ఫర్ లూప్ ఉంది కదా! ఈ ఫర్ లూప్ లోపల మనకి ఇంకో ఇన్నర్ ఫర్ లూప్ వచ్చింది. సో, ఇలా రాయడాన్ని మనం నెస్టెడ్ లూప్స్ అంటాము. ఇది నెస్టెడ్ ఫర్ లూప్స్. సో, దీన్నేమో ఔటర్ ఫర్ లూప్ అంటాము. బయట ఉన్నదాన్ని, లోపల ఉన్నదాన్ని ఇన్నర్ ఫర్ లూప్ అంటాము. ఇది మాక్సిమం ఔటర్ ఫర్ లూప్ నంబర్ ఆఫ్ రోస్‌ని రిప్రజెంట్ చేస్తది. ప్యాటర్న్స్ చేసేటప్పుడు ఎన్ని రోస్ కావాలంటే అన్ని సార్లు ప్రింట్ చేసుకునేకి చూస్తాము. ఇది కాలమ్స్‌లో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి స్టార్స్ ప్రింట్ చేసేదానికి చూస్తది. సో, మాక్సిమం మనం ఆల్రెడీ చెప్పాం కదా! వేరియబుల్స్ అనేది లూప్స్ అవి చేస్తున్నప్పుడు ఐ నుంచి స్టార్ట్ చేయడానికి చూస్తాము. అది రూల్ ఏం కాదు. బట్ అలా చేస్తాము. ఇప్పుడు డైరెక్ట్‌గా మనం ఏం చేయాలి? మనకి అవుట్‌పుట్ ప్రింట్ అవ్వాలి. మనం కోడ్ రాస్తే ఈ అవుట్‌పుట్ ప్రింట్ అవ్వాలి. సో, దీనికోసం మనము ఏం చేద్దామంటే సో, మనకు లాజిక్ బిల్డ్ అవ్వాలి. లాజిక్ ఏంటిది? స్క్వేర్‌లో ప్రతి రోలో, ప్రతి కాలమ్‌లో సేమ్ నంబర్ ఆఫ్ స్టార్స్ ప్రింట్ అవ్వాలి. సో, మనం తీసుకుందాము. ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 1 మనము లూప్స్‌ని 0 నుంచి స్టార్ట్ చేయొచ్చు. 1 నుంచి స్టార్ట్ చేయొచ్చు. నేనిప్పుడు 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో, ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 1, i ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు n. సో, 1 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు వాడతాము. ఈక్వల్ టు ఆఫ్ స్పెసిఫిక్ నంబర్ n ఎంతవరకు ఇచ్చుకుంటామో అంతవరకు. అదే 0 దగ్గర స్టార్ట్ చేస్తే లెస్ థాన్ n అవుతది. సో, ఇది చూడండి. ఐటరేట్ చేస్తున్నాము. ఐటరేట్ చేసి ఇప్పుడు లోపల ఇన్నర్ ఫర్ లూప్‌లో స్టార్స్ ప్రింట్ చేయడానికి సో, ఒక్కొక్క రోలో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి. ఒక్కొక్క కాలమ్‌లో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి అలాగా. ఇన్నర్ ఫర్ లూప్ మనకేం చెప్తదంటే ఎన్ని స్టార్స్ ప్రింట్ చేయాలో చెప్తది. సో, మనకి ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి మొత్తం. సో, ఒక్కొక్క ఐటరేషన్ అప్పుడు మొత్తం 5 స్టార్స్ రావాలి కదా! సో, 5 స్టార్స్ ప్రింట్ అవుతది. చూడండి ఒక్కొక్క దాంట్లో 5 ఉన్నాయి కదా! సో, టోటల్ నంబర్ ఆఫ్ రోస్ 5 ఉన్నాయి. సో, టోటల్ నంబర్ ఆఫ్ కాలమ్స్ 5 ఉన్నాయి. ప్రతి దాంట్లో 5 స్టార్స్ ప్రింట్ అయినాయి. మనకి దానికోసమే సేమ్ జేన్ కూడా 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు n వరకు చేసుకొని ఐటరేట్ చేసి ఇప్పుడు మనకి ప్రతిసారి ఒక స్టార్ ప్రింట్ అయ్యేటట్లు చేయాలి. సో, ఇంతవరకు మనకి ప్రోగ్రామ్ రన్ చేస్తే సో, ఇప్పుడు చూడండి మనకి అవుట్‌పుట్ ఎలా వచ్చిందో. మనకి డిజైర్డ్ అవుట్‌పుట్ ఏమో ఇలాగ ప్రతి రోలో 5 స్టార్స్ ప్రింట్ అయ్యి 5 అయిపోగానే నెక్స్ట్ లైన్‌కెళ్ళాలి. బట్ మనకి ఇక్కడేం జరుగుతుంది? వరుసగా ఒకే లైన్‌లో అలా ప్రింట్ అవుతా ఎళ్ళింది. ఎందుకు దీనివల్ల? మనం ఇక్కడ ఫస్ట్ ప్రింట్ ఎల్ అని ఇచ్చాం కదా! ప్రింట్ ఎల్ఎన్ అంటే న్యూ లైన్‌లో ప్రింట్ చేయమని. ఒక స్టార్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టార్‌ని న్యూ లైన్‌లో ప్రింట్ చేయమని అలా ఇవ్వకూడదు. సో, ఇప్పుడు ఆ ఎల్ఎన్ తీసేసాను. సో, ఇప్పుడు చూస్తే ఆ ఎల్ఎన్ తీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడేమైంది? అన్నీ ఒకే లైన్‌లో వచ్చాయి. సో, మనకేం కావాలంటే ఒక 5 ఒక లైన్‌లో ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ రోలోకెళ్ళాలి. సో, అలా చేయాలంటే మనకి ఒక్కొక్క రోలో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలో ఈ స్టేట్మెంట్ చెప్తది కదా! సో, దీని తర్వాత ఈ ఇన్నర్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఇన్నర్ ఫర్ లూప్‌కి ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది కదా! దీని బయట మనం ఇంకొక స్టేట్మెంట్ రాసుకుందాం. ఏమని రాద్దామంటే జస్ట్ ఒక న్యూ లైన్‌కెళ్ళమని ఇద్దాము. సో, దానికోసం నేను ఈ లైన్‌ని కాపీ చేసుకుంటున్నా. కంట్రోల్ వి. చూడండి ఏం లేదు. జస్ట్ ఇక్కడ
మనం న్యూ లైన్కి వెళ్ళమని చెప్పాలి. న్యూ లైన్కి వెళ్ళని చెప్పాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఎల్ఎన్ అంటే న్యూ లైన్. న్యూ లైన్ ఇచ్చి ఇక లోపల ఏమి ఇవ్వనక్కర్లేదు. సో జస్ట్ మనం ఒక లైన్ స్పేస్ ఇవ్వమని చెప్తున్నాం అంతే. నెక్స్ట్ లైన్లోకి నెక్స్ట్ అవుట్పుట్ని అక్కడితో ఎండ్ చేసేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళమని చెప్తున్నాం కదా. ఇప్పుడు రన్ చేసి చూద్దాము అవుట్పుట్ ఎలా వస్తుందో. సో లైన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి డిజైర్డ్ అవుట్పుట్ రావాలి. చూసారా? సో మన రిక్వైర్డ్ అవుట్పుట్ వచ్చేసి ఇది. మనకు వచ్చింది కూడా ఇదే. సో మనకి సరిపోయింది. ఇది స్క్వేర్ ఎలా ప్రింట్ చేయాలని. అది ఇప్పుడు రెక్టాంగిల్ చూసుకుందాం అనుకోండి. రెక్టాంగిల్లో నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ కాబట్టి సో మనం ఇంకొక వేరియబుల్ తీసుకుందాం. సో ఇంట్ ఎం తీసుకుందాం. ఇప్పుడు ఎం అనే వేరియబుల్లో షో చేసుకుందాం నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని కావాలో. 6 అనుకుందాము. మనకి 6 కాలమ్స్ కావాలి. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు 5, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 6. సో అందుకే ఐటరేషన్ ఫస్ట్ అవుటర్ ఫర్ లూప్లో రోస్ కోసం చేస్తాం కాబట్టి రోస్ అనేది ఎన్ వరకు ప్రింట్ అవ్వాలి. కాలమ్స్ అనేది కండిషన్లో ఇదే ఇక్కడ ఎం ఇచ్చాము. సో ఎం వరకు ప్రింట్ అవ్వాలి. సో లైక్ ఫస్ట్ అవుటర్ ఫర్ లూప్ రన్ అవుతుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. 1 అయిన తర్వాత లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి కండిషన్ చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత లోపలికి వెళ్తుంది. జే ఈజ్ ఈక్వల్ టు 1 లెస్ దాన్ ఈక్వల్ టు ఎమ్ చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత స్టార్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఐటరేట్ అవుతుంది. అది మళ్ళీ 2 అవుతుంది. కండిషన్ చెక్ చేస్తుంది. మళ్ళీ పక్కన ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. 3 అవుతుంది. కండిషన్ చెక్ చేస్తుంది. ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. 4 అవుతుంది. కండిషన్ చెక్ చేస్తుంది. ఇంకా స్టార్ ప్రింట్ అవుతుంది. 5 అవుతుంది. కండిషన్ చెక్ చేస్తుంది. స్టార్ ప్రింట్ అవుతుంది. ఎంఎల్ 6 కదా. సో ఐటరేట్ అయ్యి 6 అవుతుంది. సో ఈక్వల్ టు ఉంది కాబట్టి 6 అవుతుంది. స్టార్ ప్రింట్ అవుతుంది. ఒక రోలో 6 స్టార్స్ వస్తాయి. తర్వాత మళ్ళీ ఐటరేట్ అయ్యి జే వాల్యూ 7 అవుతుంది. ఇక్కడ కండిషన్ బ్రేక్ అవుతుంది. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అంటున్నాం కదా. సో అక్కడతో ఫెయిల్ అవుతుంది కాబట్టి కండిషను ఈ ఫర్ లూప్ బయటకు వస్తుంది. ఈ ఫర్ లూప్ బయటకు వచ్చిన తర్వాత మనం ఏమంటున్నాము, సో నెక్స్ట్ లైన్కి వెళ్ళమంటున్నాం. ఇంకా అక్కడతో లైన్ ఎండ్ చేసి నెక్స్ట్ లైన్ నుంచి నెక్స్ట్ అది స్టార్ట్ చేయని చెప్తున్నాము. ఈ లైన్ అర్థం అది. సో నెక్స్ట్ లైన్ నుంచి కొత్త స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఐ వాల్యూ ఐటరేట్ అవుతుంది. ఇందాక 1 అయింది కదా. ఇప్పుడు ఇవి బయటకు వచ్చాయి కదా ఫర్ లూప్కి. ఇప్పుడు i+1 అవుతుంది. ఇప్పుడు 2 అవుతుంది. సో కండిషన్ చెక్ చేస్తుంది. 2 ఈజ్ లెస్ దెన్ ఎన్. ఓకే, ఎన్ వాల్యూ 5 కట్టి 2 ఈజ్ లెస్ దెన్ 5 లోపలికి వెళ్ళి మళ్ళీ 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అది ఐటరేట్ అవుతా వెళ్తుంది. ఎప్పుడైతే 6కి రీచ్ అవుతుందో 6 స్టార్స్ ప్రింట్ చేసిన తర్వాత మన ఇచ్చిన కండిషన్ ప్రకారం అక్కడ 7 అయినప్పుడు కండిషన్ బ్రేక్ అవుతుంది. మళ్ళీ బయటకు వచ్చి ఇది ఐటరేట్ అవుతుంది. మళ్ళీ అలాగా 5 రోస్లో ఈచ్ రోలో 6 స్టార్స్ ప్రింట్ చేసేటట్లు ప్రోగ్రామ్ అవుతుంది. సో దీన్ని రన్ చేద్దాము. సో చూసారా, ఇప్పుడు ఇది అవుట్పుట్ చూడండి. ప్రతి రోలో 1 2 3 4 5 6 వచ్చాయి. సో మనం 6 ప్రింట్ అవ్వాలని చెప్పాం కదా. 6 కాలమ్స్ అని చెప్పాం కదా. 6 వచ్చాయి. సో ఇది వచ్చేసి లైక్ రెక్టాంగిల్కి రెక్టాంగిల్ ప్రింట్ చేయడానికి లాజిక్ మనం వచ్చేసి ప్రతి దాంట్లో 6 ప్రింట్ చేసాము. 5 రోస్ 6 కాలమ్స్ తీసుకొని ప్రతి దాంట్లో స్టార్స్ ప్రింట్ చేసాము. సో మన రిక్వైర్డ్ అవుట్పుట్ ఇది. మనకు వచ్చిన అవుట్పుట్ కూడా ఇదే. ఇది రెక్టాంగిల్ ఎలా ప్రింట్ చేయాలని. సో సింపుల్ ఇలాగే ఉంటాయి లాజిక్స్ అంతా ఇవి ప్యాటర్న్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం మొత్తం సాలిడ్ రెక్టాంగిల్ అంటాం దీన్ని. మొత్తం అన్ని ఎక్కడ గ్యాప్ లేకుండా చేసాం కదా. ఇప్పుడు హాలో రెక్టాంగిల్ ఎట్లా చేయాలో చూద్దాము. సో దానికోసం ఏం చేస్తామంటే జస్ట్ హాలో అంటే బయట బౌండరీ ఎంత ఉండాలి, లోపలిది మనం తీసేయాలి. సో ఇది హాలో రెక్టాంగిల్ వచ్చేసి ఇలాగా మనకి చుట్టూ బౌండరీ ఉంది కదా. ఆ బౌండరీ మొత్తం మనకి స్టార్స్ ప్రింట్ అవ్వాలా. లైక్ ఫస్ట్ రోలో ప్రింట్ అవ్వాలా, లాస్ట్ రోలో ప్రింట్ అవ్వాలా, ఫస్ట్ కాలం అంతా ఫిల్ అవ్వాలా స్టార్స్తో, లాస్ట్ కాలం అంతా ఫిల్ అవ్వాలా. ఇలా ఉండాలి. అండ్ మనకి లోపలంతా ఖాళీ రావాలా. లోపలంతా ఖాళీ అంటే స్పేసెస్, ఆ స్టార్స్ ప్లేస్లో స్పేస్ ప్రింట్ అవ్వాలి. అది కూడా మనం చెప్పాలి. అప్పుడు ప్రోగ్రామ్కి అలా చెప్తేనే అక్కడ స్పేస్ ప్రింట్ చేస్తుంది, లేదంటే క్లమ్జీ అయిపోతుంది. సో దీన్ని ఎలాగ చేద్దామో చూద్దాము. సేమ్ మనకి నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ సేమ్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ రోస్ 5, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 6, అవేం మార్చట్లేదు. సో మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఇక్కడ అవుటర్ లూప్ రోస్ కోసం రాస్తాం కాబట్టి 5 కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. సో ఇన్నర్ కూడా సేమ్ 6. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం జస్ట్ ఇక్కడ ఒక లాజిక్ బిల్డ్ చేసుకోవాలి. సో ఇందాకంటే మొత్తం రెక్టాంగిల్ రావడం కోసం
ప్రతి దగ్గర షార్ప్ ప్రింట్ అవ్వాలి కాబట్టి నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ దానికి ఇచ్చేసి ఆ రో, కాలమ్ నెంబర్ ఉన్న చోట మనకి షార్ప్ ప్రింట్ చేయమని చెప్పేసాం డైరెక్ట్‌గా. సో, ఇప్పుడు అలా కాదు. మనం స్పెసిఫిక్ కండిషన్‌లు ఇవ్వాలి. ఫస్ట్ ఈ ప్యాటర్న్ ఒకసారి గమనించి లాజిక్ చూడండి. మనం ఏ లాజిక్‌తో ఎళ్తే మనం ఇలాగే అవుట్‌పుట్‌లో ప్రింట్ చేయగలము. అదొకసారి చూడండి. సో, ఏ లాజిక్ కావాలిప్పుడు మనకి? సో, జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఫస్ట్ రోలో ప్రింట్ చేస్తున్నాం. లాస్ట్ రోలో ప్రింట్ చేస్తున్నాం. అంటే i ఈజ్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు ప్రింట్ చేస్తున్నాం. i ఈజ్ ఈక్వల్ టు n అయినప్పుడు ప్రింట్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఫస్ట్ కాలమ్‌లో ప్రింట్ చేస్తున్నాం అంటే j ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ప్రింట్ చేస్తున్నాం. లాస్ట్ కాలమ్‌లో ప్రింట్ చేస్తున్నాం అంటే j ఈజ్ ఈక్వల్ టు m అయినప్పుడు ప్రింట్ చేస్తున్నాం. సో, మన లాజిక్ కూడా సింపుల్. i వాల్యూ 1 అయినప్పుడు ప్రింట్ చేయాలి, లేదా n అయినప్పుడు ప్రింట్ చేయాలి, లేదా j వాల్యూ 1 అయినప్పుడు షార్ట్స్ ప్రింట్ చేయాలి, లేదా j వాల్యూ n అయినప్పుడు షార్ట్స్ ప్రింట్ చేయాలి. సో, దీనికోసం మనం కండిషనల్ స్టేట్మెంట్స్ వాడతాము. ఆల్రెడీ ఇంతకుముందు లూప్స్‌కి ముందు కండిషనల్ స్టేట్మెంట్ చెప్పాం కదా! ఇఫ్ ఎప్పుడు వాడాలి, ఎల్స్ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలని. సేమ్ అది ఇప్పుడు వాడతాము. సో, మనం ఏం లేదు, ఈ ఫర్ లూప్ లోపల ఈ స్టేట్మెంట్ తీసేద్దాము. తీసేసి ఈ ఫర్ లూప్ లోపల కండిషన్ ఇద్దాము. ఇఫ్ మనకేంటి i అనేది 1 అయినప్పుడు స్టార్ ప్రింట్ అవ్వాలా, లైక్ ఆ రో మొత్తంలో. ఆర్ అంటే మనం ఇలా లైక్ 2 పుల్లల్లాగా రాస్తాం. మనం ఆర్ సింబల్ని ఇలా రాస్తాం అనమాట. సో, చూడండి ఇది ఆర్, దీన్ని ఆర్ అంటాము. మనం ఎప్పుడైనా కండిషన్ స్టేట్మెంట్స్ రాసేటప్పుడు ఆర్ అని వాడాల్సి వస్తే మనం ఇలా ఇస్తాము. n అయినప్పుడు ఆర్ j ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఆర్ j ఈజ్ ఈక్వల్ టు m అయినప్పుడు. సో, ఈ ప్లేసెస్‌లో మనం ఏం చేయాలి, షార్ప్ ప్రింట్ చేయాలి. సో, ఇక్కడ షార్ప్ ప్రింట్ చేయాలి. రిమైనింగ్ ప్లేసెస్‌లో ఎంప్టీ స్పేస్ ప్రింట్ చేయాలి కదా! సో, ఒకసారి చూద్దాం రన్ అవుతుందా లేదో చూద్దాము. సో, చూసారా మనకొచ్చింది. సో, ఇంతవరకు మనం రన్ చేస్తే ఈ లాజిక్ రాసాను చూసారా? ఫస్ట్ రోలో మన షార్ప్ ప్రింట్ అవ్వాలి, n రోలో షార్ప్ ప్రింట్ అవ్వాలి, ఫస్ట్ కాలమ్‌లో షార్ప్ ప్రింట్ అవ్వాలి, లాస్ట్ కాలమ్‌లో కూడా షార్ప్ ప్రింట్ అవ్వాలి. అది తీసుకొని షార్ప్ ప్రింట్ చేసింది. బట్ చూడండి, సో, ఈ డయాగ్రామ్‌కి వేరియేషన్ ఏంటి? ఈ డయాగ్రామ్‌లో ఫస్ట్ రోలో లాస్ట్ రోలో ఫస్ట్ కాలమ్‌లో లాస్ట్ కాలమ్‌లో ఉంది. మిగతా చోట్ల ఎంప్టీ స్పేసెస్ ప్రింట్ చేసింది. మధ్యలో ఎంప్టీ స్పేసెస్ అనమాట, ఏం లేదంటే. కానీ ఇక్కడ మనం ఫస్ట్ రో, లాస్ట్ రో, ఫస్ట్ కాలమ్ ఓకే. లాస్ట్ కాలమ్‌లో కాకుండా పక్కనే ప్రింట్ చేసింది. ఎందుకంటే దానికి మనం చెప్పలేదు. మధ్యలో ఏం చేయాలో దానికి చెప్పలేదు కాబట్టి అక్కడ ప్రింట్ చేసేసింది. సో, ఎక్కడైతే స్పేస్ ఉండిందో అది మనం మెన్షన్ చేయాలి. సో, మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఆ స్పేస్ మధ్యలో గ్యాప్ రావడానికి మనం ప్రోగ్రామ్ రాద్దాం. దానికోసము సో, ఇఫ్‌లోంచి బయటకొచ్చిన తర్వాత తర్వాత ఏంటి, ఇఫ్ అవ్వకపోతే ఎల్స్ కదా! సో, కొన్ని మిగిలిపోయిన కండిషన్ కోసం ఎల్స్ రాసుకుంటాము. ఎల్స్ పార్ట్‌లో ఇప్పుడు ఏమని చేద్దాము, షార్ప్ ప్రింట్ చేద్దాం. ఈ కండిషన్ స్పెసిఫై అయినంత వరకు మనకి షార్ప్ ప్రింట్ అవ్వాలి. ఈ కండిషన్ ఇవ్వని దగ్గర మనం ఏం చేయాలి, అది ఇక్కడ రాద్దాం ఎల్స్ పార్ట్‌లో. ఎల్స్ పార్ట్‌లో ఏం చేద్దామంటే జస్ట్ ఎంప్టీ స్పేస్ ప్రింట్ చేయమని చెప్దాం. ఎంప్టీ స్పేస్ ఇచ్చేసాం కదా, మనం స్పేస్ ఇక్కడ జస్ట్ ఏమి ఇవ్వకుండా డబుల్ కొటేషన్స్లో కానీ సింగిల్ కొటేషన్లో కానీ గ్యాప్ ఇచ్చుకుంటే స్పేస్ బార్ క్లిక్ చేస్తే స్పేస్ ఇస్తే అది ఎంప్టీ స్పేస్ అనమాట. సో, ఎంప్టీ స్పేస్ ప్రింట్ చేసాము. ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రో కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోకి వెళ్ళే ముందు ఒక లైన్ గ్యాప్ ఇవ్వమని చెప్తాం కదా. సో, అది చెప్పాము, అయిపోయింది. ఇప్పుడు మనకు రిక్వైర్డ్ అవుట్పుట్ రావాలి. సో, చూసారా, సేమ్ మనం లోపల ప్రోగ్రామ్కి గ్యాప్లో నాకు స్పేస్ ప్రింట్ చేయి, అలా వదిలేయద్దు అని చెప్పినప్పుడు అది స్పేస్ ప్రింట్ చేసింది. మనకి ఇప్పుడు మనం ఎలాగ రిక్వైర్డ్ హ్యాలో రెక్టాంగిలే మనకి అవుట్పుట్లో కూడా వచ్చేసింది కదా. సో, ఇది ఈ ప్రోగ్రాము. నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ లైక్ ప్యాటర్న్స్ చూద్దాము. ప్యాటర్న్స్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది కదా. సో, లైక్ పిరమిడ్ తెలుసు కదా మనకి, పిరమిడ్ ఐడియా ఉంది కదా. పిరమిడ్లో హాఫ్ పార్ట్ రైట్ సైడ్ పార్ట్ ఉంటుంది కదా, హాఫ్ నుంచి రైట్ సైడ్, అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంటుంది కదా, రైట్ ట్రయాంగిల్ అంటాము. అది చూద్దాము, హాఫ్ పిరమిడ్, దాన్ని ఎలా ప్రోగ్రామ్ చేయాలో చూద్దాము. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి హాఫ్ పిరమిడ్ లేదా రైట్ ట్రయాంగిల్, దీన్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాము. ఇది ఎలా వస్తుందంటే సో, ఫస్ట్ రోలో ఒకటే ఉంటుంది, ఒకసారి ఉంటుంది. సెకండ్ రోలో 2 స్టార్స్ ఉంటాయి. థర్డ్ రోలో 3 స్టార్స్ ఉంటాయి. ఫోర్త్ రోలో
4 స్టార్స్ ఉంటాయి. 5th రోలో 5 ఉంటాయి. సో ఇలా ఉంటుంది మనకి ప్యాటర్న్ వచ్చేసి. సో ఇది మనకి అవుట్పుట్లో రావాలి. దీనికోసం ప్రోగ్రామ్ చేద్దాము. జస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 రోస్ కదా. సో సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ 5 తీసుకున్నాము. సో దానికోసం అవుటర్ ఫర్ లూప్లో రోస్ కోసం i = 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి n వరకు తీసుకుంటున్నాము. నెక్స్ట్ జే తీసుకున్నప్పుడు మనకి ఒక్కొక్క రోలో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి? సో ఫస్ట్ రోలో అయితేనేమో 1 ప్రింట్ అవ్వాలి, సెకండ్ రోలో 2 స్టార్స్, థర్డ్ రోలో 3 స్టార్స్. ఒక్కొక్క రోలో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలో చూడాలి. అది 4th రోలో 4 స్టార్స్, 5th రోలో 5 స్టార్స్. సో ఈ నెంబర్ ఏదైనా సీక్వెన్స్లో ఇంక్రీజ్ అవుతుందా? యా, ఇదొక సీక్వెన్స్లో ఉంది. 1 2 3 4 5 అనే సీక్వెన్స్లో ఇంక్రీజ్ అవుతుంది. సో అదే సీక్వెన్స్లో మనకి ఇక్కడ రో నెంబర్ కూడా సేమ్ సీక్వెన్స్లో ఇంక్రీజ్ అవుతుంది కదా. ఫస్ట్ రోలో రో నెంబర్ 1, సెకండ్ రోలో రో నెంబర్ 2, తర్వాత 3. సో రో నెంబర్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఉన్న స్టార్స్ నెంబర్ కదా. సో ఇదే లాజిక్ని మనం బిల్డ్ చేద్దాము. సో ఇక్కడ ఇదంతా తీసేద్దాము, ఇఫ్ ఎల్స్ ఇవన్నీ. సో ఇప్పుడు ఫ్రెష్గా మనకి ఏమవుతుంది? ప్యాటర్న్ ప్రింట్ అవ్వాలంటే ప్రతి రోలో ఆ రోల్ నెంబర్ ఎంత ఉందో అన్ని స్టార్సే ప్రింట్ అవ్వాలి. సో దాన్నే మనం సింబాలిక్గా లైక్ లాజిక్ రాసేటప్పుడు ప్రతి రోలో ఆ రో నెంబర్ ఎంత ఉందో అంటే <= i. రో నెంబర్ అంటే ఐయే కదా, ఐ వాల్యూనే కదా. సో ఐ వాల్యూ ఎంత ఉందో అన్ని స్టార్సే మనకి ప్రింట్ అవ్వాలి అని చెప్తున్నాం కదా. ఇప్పుడు మనం అన్ని స్టార్స్ ప్రింట్ అవ్వమని చెప్దాం. సో దీని మీనింగ్ ఏంటంటే చూడండి, ఫస్ట్ లూప్ అనేది హై దగ్గర స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ కాలమ్స్తో సంబంధం లేదు, జస్ట్ ఎన్ని రోస్ ఉన్నాయో సరిపోతుంది. రోస్లో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలో మనకు తెలియాలి కాబట్టి. సో ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు 5 తీసుకున్నాము. సో రో నెంబర్ అనేది 1 దగ్గర స్టార్ట్ చేసాము. 1 దగ్గర స్టార్ట్ చేసి లోపల కండిషన్ చెక్ చేస్తుంది. 1 i కదా, మనం n అనేది 5 ఇచ్చుకున్నాము. 1 అనేది <5 కాబట్టి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఇన్నర్ ఫర్ లూప్లో j 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. కండిషన్ చెక్ చేస్తుంది. 1 ఇప్పుడు ఐ వాల్యూ ఎంత మనకి? 1. ఇనిషియల్గా 1 తీసుకునే లోపలికి ఎంటర్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఐ వాల్యూ 1, జే వాల్యూ 1. 1 <= 1. యా, ఈక్వల్ టు ఉంది కాబట్టి ట్రూ. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనకి system.out ప్రింట్ ఆఫ్ ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. సో ఒక స్టార్ ప్రింట్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఆ జే వాల్యూ ఐటరేట్ అవుతుంది. ఇక్కడ జే అనేది 1 ఉన్నది కాస్త 1 + 1 2 అవుతుంది. సో ఇప్పుడు 2 కండిషన్ చెక్ కావాలి. 2 <= అయ్యా? కాదు. సో ఐ వాల్యూ 1 మనకి ఇప్పుడు, ఎందుకంటే ఒకసారి లోపలికి ఐటరేట్ అయింది కాబట్టి. జే వాల్యూ 2 ఉంది, కాదు కాబట్టి ఇక్కడ ఫాల్స్ అవుతుంది. కండిషన్ పర్లు బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసి ఒక స్టార్ ప్రింట్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడతో లైన్ స్పేస్ ఇచ్చేసి నెక్స్ట్ లైన్లో నుంచి నెక్స్ట్ అవుట్పుట్ ప్రింట్ అవ్వమని చెప్తాము. చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లోపల ఫస్ట్ అవుటర్ ఫర్ లూప్లోకి వెళ్ళి ఇప్పుడు ఇందాక ఐ వాల్యూ 1 కదా, ఇప్పుడు ఐటరేట్ అవ్వాలి కదా. సో ఇప్పుడు ఐటరేట్ అవుతుంది. ఐ వాల్యూ i+1 అంటే 2 అవుతుంది. సో 2 ఐ వాల్యూ i ప్లేస్లో 2 ఉంచుకోండి. 2 <= n. యా, ఐ వాల్యూ n వాల్యూ 5 కాబట్టి 2 <= 5. సో ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి నెక్స్ట్ ఇన్నర్ ఫర్ లూప్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ జే అనేది 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 1 అవుతుంది. కండిషన్ చెక్ అవుతుంది. 1 <= i. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 2 కదా. సో 2 కాబట్టి 1 <= 2 కాబట్టి ఒక స్టార్ ప్రింట్ చేయమంటుంది సెకండ్ రోలో. ఐ వాల్యూ 2 అంటే సెకండ్ రో అని అర్థం. సెకండ్ రోలో ఒక స్టార్ ప్రింట్ చేయండి. ఫస్ట్ ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ జే వాల్యూ ఐటరేట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? 1 + 1 2 అవుతుంది. జే వాల్యూ 2 <= 2 కదా. సో 2 <= 2 కాబట్టి ఇంకొక స్టార్ ప్రింట్ అవుతుంది సెకండ్ రోలో. రెండో స్టార్ ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఇప్పుడు జే వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 2 + 1 3 అవుతుంది. 3 అయిన తర్వాత కండిషన్ చెక్ చేయాలి. 3 <= 2 ఫాల్స్ కదా. సో మళ్ళీ ఈ ఫర్ లూప్ బయటకు వస్తాము. బయటకు వచ్చి ఇప్పుడు system.out ప్రింట్ న్యూ లైన్ మనకి స్పేస్ ఇవ్వాలి, ఆ లైన్ గ్యాప్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఇందాక 2 కదా, ఇప్పుడు 2 + 1 3 అవుతుంది. ఐ వాల్యూ 3 అవుతుంది. కండిషన్ చెక్ అవుతుంది. లోపలికి వెళ్తుంది. 3 టైమ్స్ లోపల ఉన్న లూప్ రన్ అవుతుంది. ఎందుకంటే మనం 3 వరకు రన్ అవ్వమని ఇచ్చాం కదా. 3 టైమ్స్ రన్ అయ్యి 3 స్టార్స్ ప్రింట్ అవుతుంది. థర్డ్ రోలో మళ్ళీ బయటకు వస్తుంది. న్యూ లైన్ స్పేస్ ఇస్తుంది. మళ్ళీ పైకి వెళ్తుంది. 3 ఐటరేట్ అయ్యి 4 అవుతుంది. కండిషన్ చెక్ అవుతుంది. నెక్స్ట్ టైం 4 టైమ్స్ రన్ అవుతుంది ఇన్నర్ ఫర్ లూప్. 4 స్టార్స్ ప్రింట్ అయితే మళ్ళీ బయటకు వచ్చి ఇంకా న్యూ లైన్ స్పేస్ ఇస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఐటరేట్ అయ్యి 5 అవుతుంది. <= కూడా ఉంది కాబట్టి
5 మళ్ళీ 5 టైమ్స్ ఇన్నర్ ఫర్ లూప్ రన్ అవుతుంది, 5 టైమ్స్ స్టార్ ప్రింట్ అవుతుంది. సో అప్పుడు మ్యాక్సిమం కేసు 5 టైమ్స్ ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ 6 అవుతుంది, అది బ్రేక్ అవుతుంది. సో ఎన్ వాల్యూ మ్యాక్సిమం 5 కాబట్టి ఇక్కడ బ్రేక్ అవుతుంది, ఇక్కడ బ్రేక్ అవుతుంది. సో మొత్తం బయటకు వచ్చేస్తుంది, ఎక్కడితో లైక్ ఫర్ లూప్ అయిపోతుంది అనమాట. సో మనకి ఎగ్జిక్యూట్ అయ్యి మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. చూసారా, మనకి రిక్వైర్డ్ అవుట్పుట్ హాఫ్ పిరమిడే, మనకు వచ్చింది కూడా అదే. అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కానీ హాఫ్ పిరమిడ్ కానీ ఏదైనా కానీ మనకు వచ్చిన అవుట్పుట్ కూడా అదే. సో ఇది, సో దీన్నే మనం ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, ఇన్వర్టెడ్ చూసామనుకోండి, ఇన్వర్టెడ్ పిరమిడ్ కానీ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ కానీ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు మనం ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్కి ప్యాటర్న్ ఎలా రాయాలో చూద్దాం. ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్ ఎలా ఉంటుందంటే, ఇది మామూలుగా మనకి రైట్ ట్రయాంగిల్ కదా, దీన్ని ఇన్వర్ట్ చేయండి. పైది కిందకి, కింద పైకి, తల కిందగా ఊహించుకోండి ఈ డయాగ్రామ్ని. అప్పుడు ఏమవుతుంది, మనకి ఫస్ట్ రోలో ఇది ఫస్ట్ రో అవుతుంది, తల కిందగా ఊహించుకుంటే ఈ లాస్ట్ రో అనేది మనకి ఫస్ట్ రో అవుతుంది, లాస్ట్ నుంచి సెకండ్ రో, ఫస్ట్ నుంచి సెకండ్ రో అవుతుంది, లాస్ట్ నుంచి థర్డ్ది ఫస్ట్ నుంచి థర్డ్ అవుతుంది, లాస్ట్ నుంచి ఫోర్త్ది ఫస్ట్ నుంచి ఫోర్, ఫస్ట్ రో మనకి లాస్ట్ రో అవుతుంది. సేమ్ లాస్ట్ రో మనకి ఫస్ట్ రో అవుతుంది, ఫస్ట్ రో లాస్ట్ రో అవుతుంది, తల కిందలో అవుతుంది, ఇంతే, ఇంకేం మారదు కాబట్టి. సో మనం అలా డయాగ్రామ్ ఎలా ఉంటుందో ఊహించుకుందాం ఫస్ట్. సో చూసారా, ఇలా అవుతుంది, ఫస్ట్ రో లాస్ట్ రో అవుతుంది, లాస్ట్ రో ఫస్ట్ రో అవుతుంది, ఇలా తలకిందులు అవుతుంది, అంతే, ఏం లేదు, జస్ట్ రో నెంబర్ ఒకటి చేంజ్ అవుతుంది. సో మన లాజిక్ కూడా ఇక్కడే అర్థమైపోయింది కాబట్టి, రోని ఫస్ట్ రోని లాస్ట్ రో చేయాలి, లాస్ట్ రోని ఫస్ట్ రో చేయాలి, సేమ్ లాజిక్, ఇంకేం మార్చాల్సిన పని లేదు. సో మనం డైరెక్ట్గా రోకి రాసే లాజిక్ దగ్గరికి వెళ్దాం. మనం ఇందాక ఏం చేసాము, ఐ వాల్యూని 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసాం, అంటే ఫస్ట్ రో దగ్గర నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ లైక్ ఎన్ వాల్యూ వరకు ప్రింట్ చేస్తున్నాం. లాస్ట్ రో అంటే ఇది, దీన్ని తలకిందులు చేద్దాము. ఇక్కడే మనం ఫస్ట్ ఎన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము, మొదలెడదాము. అంటే లాస్ట్ రో దగ్గర మొదలెట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ వాల్యూ అనేది ఇప్పుడు మార్చాలి, తలకిందులు చేయాలి కాబట్టి ఇక్కడ కూడా కండిషన్ కూడా మారుతుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత, 1 మైనస్ మైనస్. సో ఏం లేదండి, జస్ట్ మనం ఇందాక ఫస్ట్ రో నుంచి స్టార్ట్ చేసాం, ఇప్పుడు మనం లాస్ట్ రో నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఇందాక ఫస్ట్ రో నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఎండింగ్ ఎక్కడ, ఎప్పుడైతే మనం మ్యాక్సిమం ఎన్ రీచ్ అవుతామో, ఎన్ వాల్యూ రీచ్ అవుతామో అక్కడితో ఆపేయాలి. ఇక్కడ కూడా మనం మ్యాక్సిమం ఎప్పుడైతే 1 రీచ్ అవుతామో ఫస్ట్ రో దగ్గర రాగానే ఆపేయాలి, సేమ్ కండిషను, అంతే. ఇప్పుడు ఇందాక ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఇంక్రిమెంట్ చేయాలి కాబట్టి 1+1 అవ్వాలి కాబట్టి i++ అని రాసాము. సో ఇప్పుడు మనం తీసుకునేది పెద్ద ఎన్ అనేది పెద్ద నెంబర్ కదా, సో మనం డిక్రిమెంట్ చేయాలి కాబట్టి i-, అంతే. ఇప్పుడు లోపల లాజిక్ సేమ్, ప్రతి దాంట్లో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలో సేమ్, ఆ నెంబర్ ఎంత ఉందో అంత ప్రింట్ అవ్వాలి, అంటే సేమ్ కదా. ఇప్పుడు ఎన్ వాల్యూ 5 కాబట్టి, సో ఇప్పుడు మనం రాసిన లాజిక్ దృష్టిలో దీని రో నెంబర్ 5, యాక్చువల్గా 1 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మనం ఏం చేసామంటే లాజిక్లో నాకు 1 దగ్గర నుంచి కాదు, నాకు 5 మ్యాక్సిమం వాల్యూనే ఫస్ట్ రో నెంబర్గా తీసుకో, దాని దగ్గర నుంచి రో నెంబర్ మార్చుకుంటూ వచ్చామని చెప్పాము. సో దీని రో నెంబర్ 5 అవుతుంది, సో కాబట్టి 5 స్టార్స్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ 4 అవుతుంది, 4 స్టార్స్, 3 అవుతుంది, 3 స్టార్స్, 2 అవుతుంది, 2 స్టార్స్, 1 స్టార్. జస్ట్ మనం ఆ రో నెంబర్ని మార్చాం అంతే. రో నెంబర్ మారిస్తే ఆటోమేటిక్గా రోలో ఎన్ని స్టార్స్ మార్చాలో ఆ రో నెంబర్ బట్టే స్టార్స్ ప్రింట్ అవ్వాలని చెప్పాం కాబట్టి ఇక్కడ చూడండి, ఆ రోలో ఆ రో నెంబర్ ఐ అంటే ఆ రో నెంబర్ ఎంత ఉంటే అన్ని స్టార్స్ ప్రింట్ అవ్వమని లోపల ఇన్నర్ ఫర్ లూప్ చెప్పామన్నమాట. సో అదే చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి రిక్వైర్డ్ అవుట్పుట్ ఏది ఉంటే అది వస్తుంది. సో మనకి కావాల్సిన అవుట్పుట్ ఇది, మనకు వచ్చిన అవుట్పుట్ ఇదే. సో రెండు సేమ్ కదా, సేమ్ చిన్న లాజిక్ తలకిందులు అవ్వడానికి ఇచ్చాము, వచ్చేసింది. నెక్స్ట్ సో ఇందాక మనం రైట్ హాఫ్ పిరమిడ్ చూసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ హాఫ్ చూద్దాము. లెఫ్ట్ హాఫ్ ఎలా ఉంటుందంటే, సో సేమ్ దాన్ని కొంచెం ఒక 180 degrees తిప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దీన్ని ఇందాక 180 degrees తిప్పండి, ఇటుపక్క వెళ్తుంది కదా, సేమ్ రైట్ యాంగిల్లో వస్తుంది, మనం రైట్ హ్యాండెడ్ హాఫ్ పిరమిడ్ వస్తుంది. సో ఇది లెఫ్ట్ సైడ్ ఫేస్ చేస్తుంది కాబట్టి లెఫ్ట్ హాఫ్ పిరమిడ్ అనుకుందాము. సో దీనికి ప్రోగ్రామ్ రాయాలి. ఇక్కడ ప్రోగ్రామ్ రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాము. సో ఫస్ట్ లైన్ అనేది, ఫస్ట్ కాలం అనేది వరుసగా అన్ని ఫస్ట్ కాలంలో వరుసగా ఉంటే ప్రాబ్లం ఉండదు మనకి. కానీ మనం ఫస్ట్ కాలంలో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ కాలం ఎక్కడ ఉంటుంది, ఇక్కడ మనకి ప్రోగ్రామ్లో ఇక్కడ ఫస్ట్ కాలం ఉంటుంది. ఫస్ట్ కాలంలో మనకి ఎంప్టీ స్పేస్ ఉంది. సో మనకి డైరెక్ట్గా అక్కడ స్టార్స్ ప్రింట్ అవ్వట్లా,
స్పేస్ ఉంది. స్టార్టింగ్‌లో స్పేస్ వచ్చి దాని తర్వాత ఆ స్పేస్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ స్టార్స్ ప్రింట్ అవుతాం మొదలెట్టినాయి. సో, మనం ఫస్ట్ లాజిక్ స్పేస్ ప్రింట్ అవ్వడానికి రాయాలి. ఫస్ట్ లాజిక్ స్పేస్ ప్రింట్ అవ్వడానికి రాసిన తర్వాత అదే రోలో నెక్స్ట్ ఆ కాలమ్ ప్రింట్ అవ్వడానికి లాజిక్ రాయాలి. సో, దీనికి ఫస్ట్ 2 లాజిక్‌లు ఉంటాయి. ఇందాకట్లాగా డైరెక్ట్ ఒక లాజిక్ రాస్తే వచ్చేది. దీనికి స్పేస్ సెపరేట్ లాజిక్ రాయాలి. మనం లైక్ ఇందాక రెక్టాంగిల్ హాలో రెక్టాంగిల్ చూసినప్పుడు చూసాం కదా! లోపల స్పేస్ ఇవ్వాలంటే దానికి సెపరేట్ లాజిక్ రాయాలి. దీనికి కూడా అలాగే స్టార్టింగ్ స్పేస్ ప్రింట్ అవ్వడానికి సెపరేట్ లాజిక్ రాయాలి. సో, లాజిక్ ఏంటి? మనకి ఇక్కడ ఎన్ని స్పేస్ కావాలి? సో, మీరు దీన్ని సేమ్ రెక్టాంగిల్ చూసారు కదా! ఒక రెక్టాంగిల్ లాగా అజ్యూమ్ చేసుకోండి. ఇందాక స్టార్టింగ్ సెకండ్ ప్యాటర్న్ స్క్వేర్ అయిపోయిన తర్వాత రెక్టాంగిల్ ప్రింట్ చేసాం కదా! అలా రెక్టాంగిల్ లాగా అజ్యూమ్ చేసుకోండి. రెక్టాంగిల్‌లో స్టార్స్ ఉన్న పార్ట్ వదిలేయండి. రిమైనింగ్ పార్ట్ ఏమవుతుందంటే అవి స్టార్ స్పేస్‌లో ఎంప్టీ స్పేస్ వచ్చింది. సో, ఒక రెక్టాంగిల్‌లోనే ఒక హాఫ్ పార్ట్ మనకి స్పేస్‌లు వచ్చినాయి. మిగతాదేమో స్టార్‌లు వచ్చినాయి కదా! సో, అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ యాక్చువల్‌గా మొత్తం 5 కాలమ్స్ ఉన్నాయనుకోండి. లాస్ట్ రోలో ఎన్నున్నాయి? 5 స్టార్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం 5 కాలమ్స్ ఉన్నాయనుకోండి. సో, ఫస్ట్ రోలో ఒక స్టారే ఉందంటే మిగతా 4 స్పేస్‌లున్నాయి. సో, నెక్స్ట్ రోలో 2 ఉన్నాయంటే మిగతా 3 స్పేస్‌లు. థర్డ్‌లో 3 స్టార్సే ప్రింట్ అయినాయంటే మిగతా 2 స్పేసెస్. ఇక్కడ 4 స్టార్స్ ఉన్నాయంటే ఇంకొకటి స్పేస్ అనమాట. సో, రెక్టాంగిల్‌లో అజ్యూమ్ చేసుకుంటే ఖాళీలున్నాయి. ఇక్కడ 4 ఖాళీలు, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడొచ్చేసి 1, నెక్స్ట్ ఇక్కడ 0. సో, ఈ నంబర్ దేనికి ఈక్వల్‌గా ఉంది? ఈ నంబర్ అనేది n వాల్యూ మనకిక్కడ నంబర్ ఆఫ్ రోస్ ఎంత? నంబర్ ఆఫ్ రోస్ 5 కదా! సో, ఆ రో నంబర్‌కి ఒక వాల్యూ తగ్గిస్తే ఇక్కడ 4, 2 వాల్యూస్ తగ్గిస్తే ఇక్కడ 3 ఎంప్టీ స్పేసెస్. ఇక్కడ 2 అంటే లైక్ ఆ రో నంబర్‌లో ఆ n వాల్యూ నుంచి ఆ రో నంబర్ తీసేస్తే మనకు అక్కడ ఎన్ని నంబర్ ఆఫ్ స్పేసెస్ ఉన్నాయో వస్తుంది. ఇక్కడ సేమ్ n వాల్యూలో నుంచి ఈ రో నంబర్ ఎంత? రో నంబర్ 4 కాబట్టి 4 తీసేస్తే 5 - 4 1. సో, ఇక్కడ 1 స్పేస్ ప్రింట్ అవ్వాలి. సో, మనకి నంబర్ ఆఫ్ స్పేసెస్ ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు n మైనస్ ఆ రో నంబర్ i. సో, ఈ లాజిక్‌తో మనం ఫస్ట్ స్పేస్ ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. సో, మనకి ఇప్పుడు మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అయ్యి లెస్ దాన్ ఈక్వల్ టు n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n i ప్లస్ ప్లస్. సో, j అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు వెళ్ళాలి? ఇక్కడ మనకి ఎన్ని స్పేసెస్ ప్రింట్ ఒక్కొక్క రోలో ఎన్ని స్పేసెస్ కావాలో ఇక్కడ లాజిక్ రాస్తాం కాబట్టి లాజిక్ వచ్చేసి n మైనస్ i వరకు. n మైనస్ i ఒక్కొక్క రోలో n మైనస్ i స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. సో, ఫస్ట్ రోలో n మైనస్ i అంటే 5 మైనస్ 1 4 స్పేసెస్. సెకండ్ రోలో 5 మైనస్ 2 3 స్పేసెస్. థర్డ్ రోలో 5 మైనస్ 3 2 స్పేసెస్ అలా ప్రింట్ అవ్వాలి. సో, ఇదే లాజిక్. ఈ స్పేస్‌లో మనం స్టార్ బదులు స్పేస్ ఇవ్వమని చెప్తున్నాము. స్పేస్ ఇస్తుంది. అయిపోయింది. ఇప్పుడు స్పేస్ ఇచ్చిన తర్వాత ఓకే. మనకి స్పేస్ వరకు ఇచ్చాము. బట్ స్పేస్ అయిపోయిన తర్వాత అదే రోలో మనం స్టార్స్ కూడా ప్రింట్ చేయాలి కదా! స్పేస్ తర్వాత. సో, స్టార్స్ ఇవ్వడానికి ఈ ఫర్ లూప్ నుంచి మనం బయటకు వచ్చేద్దాము. సో, ఇప్పుడు ఈ ఫర్ లూప్ ఉంది కదా! ఈ ఫర్ లూప్ నుంచి మనం బయటకు వచ్చేసి నెక్స్ట్ స్టార్స్ ప్రింట్ అవ్వడానికి నెక్స్ట్ ఇంకో ఫర్ లూప్ ఇద్దాము. సో, మనం ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చాం కాబట్టి మనం లైక్ ఆల్రెడీ అక్కడ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ జే ఉంది కదా! ఈ జేని మళ్ళీ వాడుకోవచ్చు కావాలంటే. ఎందుకంటే ఆ ఫర్ లూప్ నుంచి మనం కంప్లీట్‌గా బయటకు వచ్చేసాము. కొత్త ఫర్ లూప్ ఇది. ఇది క్లోజ్ అయిపోయింది. ఇదిగో చూడండి. ఇది ఓపెన్ బ్రేస్ ఈ లూప్‌కి. ఇక్కడ ఇది హైలైట్ అయింది చూసారా? ఇది క్లోజ్ బ్రేస్ అదే లూప్‌కి. సో, వాటి నుంచి బయటకు వచ్చామంటే ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చినట్టే. సో, మనం ఈ ఫస్ట్ ఇన్నర్ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చాము. బట్ బయట ఔటర్ ఫర్ లూప్ లోపల ఇంకా ఉన్నాం. ఎందుకంటే చూడండి ఇక్కడ దీని క్లోజ్ బ్రాకెట్ ఇక్కడ ఉంది. దీనికి ఎగ్జిట్ ఇక్కడ ఉంది. సో, దీని లోపలే మనం ఉన్నాం కాబట్టి మనం ఔటర్ ఫర్ లూప్ లోపల ఉన్నాం. బట్ ఇన్నర్ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు ఇంకొక ఇన్నర్ ఫర్ లూప్ రాద్దాం మనం. ఇన్నర్ ఫర్ లూప్‌లో ఇప్పుడు మనం స్పేస్ అయిపోయిన తర్వాత స్టార్ ప్రింట్ అవ్వడానికి లాజిక్ రాద్దాం. సో, జస్ట్ ఇంట్ మనం జే వాడుకోవచ్చు కావాలంటే. బట్ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే కే తీసుకుందాము. కే ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గరే స్టార్ట్ చేద్దాము. 1 దగ్గర స్టార్ట్ చేసి మనకేంటి ఇప్పుడు స్టార్స్ ఎలా ప్రింట్ అవుతున్నాయి? సో, స్టార్స్ అనేది డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు రో నంబర్ కదా! సో, ఇందాక సేమ్ లాజిక్ రాసి స్టార్స్ ప్రింట్ చేసాము. ఇది రైట్ ఇది చేసినప్పుడు. రైట్ ట్రయాంగిల్ చేసినప్పుడు సేమ్ స్టార్స్ నంబర్ ఆఫ్ స్టార్స్ ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు రో నంబర్ కాబట్టి డైరెక్ట్‌గా అక్కడ
ఐ అని పెట్టేసాము. ఇక్కడ కూడా అంతే. స్టార్స్ మనకి ఒక్కో రోలో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలో అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రో నెంబరే కాబట్టి స్పేస్ ఆల్రెడీ ప్రింట్ చేసిన తర్వాత స్టార్ ప్రింట్ చేయాలంటే అదే ఇద్దాం లాజిక్. సో k ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర స్టార్ట్ అయ్యి k ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆ రో నెంబర్ k ప్లస్ ప్లస్. సో ఇప్పుడు k అనేది 1 దగ్గర స్టార్ట్ అవుతుంది ఎంతవరకు, ఆ రో నెంబర్ వరకు. సో అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, స్టార్స్ ప్రింట్ చేయాలి. చెప్దాం స్టార్ ప్రింట్ చేయాలి కాబట్టి ఈ లైన్ కాపీ చేసుకొని పేస్ట్ చేద్దాం. జస్ట్ మనకి స్పేస్ బదులు స్టార్ ప్రింట్ అవ్వాలి. సో అయిపోయింది కదా, స్టార్ ప్రింట్ అయింది. స్టార్ ప్రింట్ అయిన తర్వాత ఫస్ట్ ఈ ఫర్ లూప్ రన్ అవుతుంది. i1 అవుతుంది, కండిషన్ చెక్ చేసుకుంటుంది, లోపలికి వెళ్తుంది, ఇన్నర్ ఫర్ లూప్ వెళ్తుంది. ఇన్నర్ ఫర్ లూప్లో ఎన్నిసార్లు రన్ అవుతుంది ఆ ఫర్ లూప్, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు ఫర్ లూప్ రన్ అయ్యి అన్నిసార్లు మనకి ఎంటీ స్పేస్ ప్రింట్ అవుతుంది ఆ రోలో. ప్రింట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందో అప్పుడు ఆ లూప్ నుంచి బయటకు వస్తుంది. ఫస్ట్ ఇన్నర్ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ ఇంకొక ఫర్ లూప్లోకి వెళ్తుంది. ఇక్కడ మనకి ఈ ఫర్ లూప్లో మనం అదే రోలో లైక్ ఆ రోలో స్పేస్ ఎన్ని స్పేసెస్ ఇవ్వాలి ఇక్కడ చెప్పేసాం, అయిపోయింది. తర్వాత మిగతా ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి ఇక్కడ లాజిక్ ఇచ్చాము. సో ఆ రో ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, ఆ రో నెంబర్ ఎంత ఉంటే అంత. సో మనం రో వాల్యూ ఫస్ట్ 1 తీసుకున్నాం కాబట్టి సో ఫస్ట్ రోలో ఒకసారి ప్రింట్ అవ్వాలని చెప్తున్నాం. ఒకసారి ప్రింట్ చేసిన తర్వాత కండిషన్ ఇక్కడ మళ్ళీ బ్రేక్ అవుతుంది, బయటకు వస్తుంది, నెక్స్ట్ లైన్ ఇస్తుంది. నెక్స్ట్ లైన్ అంటే ఒక లైన్ స్పేస్ ఇస్తుంది మధ్యలో. మళ్ళీ ఇక్కడ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ 2 అవుతుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది, ఆ రోలో ఎన్ని స్పేసెస్ ప్రింట్ చేయాలో అన్ని చేస్తుంది. అక్కడ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తుంది. సో అదే రోలో ఎన్ని స్టార్స్ ప్రింట్ చేయాలో ప్రింట్ చేస్తుంది. మ్యాక్సిమం లిమిట్ క్రాస్ అయిన తర్వాత బ్రేక్ అవుతుంది, మళ్ళీ ఒక లైన్ గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ అట్లా ఇంక్రిమెంట్ అయ్యి సేమ్ లాజిక్ అనమాట. సో ఇవే నెక్స్ట్ ఫర్ లూప్ వల్ల యూజెస్ అనమాట. మనం ప్యాటర్న్స్ ప్రింట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాము. సో మన రిక్వైర్డ్ అవుట్పుట్ వచ్చేసి ఇది. సో ఇది వస్తుందో రాదో చూద్దాము. ఎర్రర్ వచ్చింది, ఒక నిమిషం. సో ఇక్కడ నేను ఇది పెట్టాను. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి మన రిక్వైర్డ్ అవుట్పుట్ ఇది, మనకు వచ్చిన అవుట్పుట్ కూడా ఇది. సో ఏం వేరియేషన్ లేదు. ఇలాగ సింపుల్గా మనకి లాజిక్ అర్థమవుతూ ఉంటుంది. అంటే ఏం చేయాలని ఒక లైక్ కొన్ని సిరీస్ ఆఫ్ ప్యాటర్న్స్ సాల్వ్ చేసిన తర్వాత మిగతా ప్యాటర్న్స్ని ఈ లాజిక్ యూజ్ చేసి అక్కడ కొంచెం యూజ్ చేసి తెచ్చొచ్చు. మనం ఇందాక లైక్ ఇప్పుడు స్టార్స్ ప్రింట్ చేయడానికి ఏ లాజిక్ ఇచ్చాము, రైట్ ట్రయాంగిల్ ప్రింట్ చేసినప్పుడు ఆ రైట్ ట్రయాంగిల్ లాజిక్కే ఇచ్చాము. సో స్పేసెస్ కోసం ఎక్స్ట్రాగా మనం వేరే లాజిక్ ఆలోచించాలి. స్పేస్ ఇచ్చిన తర్వాత లాజిక్ స్టార్స్ ప్రింట్ చేయడానికి సేమ్ లాజిక్ వాడాం కదా, అలాగే ఇప్పుడు స్క్వేర్ ప్రింట్ చేసిన తర్వాత రెక్టాంగిల్ అప్పుడు కూడా లైక్ సేమ్ వాడాము ఆల్మోస్ట్. సో అలాగే కొన్నిటికి సేమ్ ఉంటుంది, సిమిలర్ టైప్స్ ఆఫ్ లాజిక్ ఉంటుంది. మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసే కొద్దీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం పిరమిడ్కి రాద్దాం అనమాట. ఇప్పుడు రైట్ హాఫ్ పిరమిడ్ చూసాము, లెఫ్ట్ హాఫ్ పిరమిడ్ చూసాం కదా. కంప్లీట్గా చేస్తే ఒక పిరమిడ్ వస్తుంది కదా, పిరమిడ్కి ఎలాగ కోడ్ రాయాలో చూద్దాము. పిరమిడ్ అంటే ఏం లేదు, ఇక్కడ జస్ట్ స్టార్స్ ఇంక్రీజ్ అయితే పోతే రైట్ హాఫ్ లెఫ్ట్ హాఫ్ రెండు కలపాలి. ఇది పిరమిడ్. సో మొత్తం ఇది కంప్లీట్ పిరమిడ్ కదా. ఇప్పుడు పిరమిడ్ దీనికి లాజిక్ చూద్దాము. దీంట్లో ఏం లేదు, మనం ఇది చేయాలంటే సేమ్ ఇక్కడ చూడండి. ఫస్ట్ కాలం ఏమి డైరెక్ట్గా స్టార్స్తో స్టార్ట్ అవ్వట్లేదు, ఫస్ట్ కాలం అనేది స్పేస్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది ఇక్కడ కూడా. సో స్పేసెస్ అనేది లైక్ ఎన్ని స్పేస్ ఇవ్వాలో అన్ని స్పేస్ ఇచ్చిన తర్వాతే దాని తర్వాత స్టార్స్ ప్రింట్ చేసుకోవాలా. సో స్టార్స్ అనేది కూడా స్టార్స్కి ఇప్పుడు మనం ఇప్పుడు దాకా దానికి చేయలేదు. నెంబర్ చూసారా, స్టార్ నెంబరు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5, 7 స్టార్స్ నెంబర్ ఒకసారి చూడండి. నెంబర్ ఆఫ్ స్టార్స్ ఇన్ రో, ఫస్ట్ రోలో 1 స్టార్ ఉంది, సెకండ్ రోలో 3 ఉన్నాయి, థర్డ్ రోలో 5 ఉన్నాయి, ఫోర్త్ రోలో 7 ఉన్నాయి, ఇక్కడ 9 వస్తాయి. ఇలా ఇప్పటి వరకు చేయలేదు కదా, ఇది కూడా కొత్త లాజిక్కే వస్తుంది, చూద్దాము. సో మనకి ఫస్ట్ స్పేసెస్ ప్రింట్ అవడానికి ఆల్రెడీ మనం విన్నాక లెఫ్ట్
పిరమిడ్ చేసినప్పుడు చేసాం కదా! సేమ్ లాజిక్ ఉంటది. సేమ్ మారదు. ఇక్కడ ఔటర్ ఫర్ లూప్ సేమ్ నంబర్ ఆఫ్ రోస్ కాబట్టి. సో, ఇక్కడ ఫస్ట్ ఇన్నర్ ఫర్ లూప్‌లో కూడా సేమే. సేమ్ నంబర్ ఆఫ్ స్పేసెస్ కూడా ఏం మారలేదు మనకి. సో, సేమ్ ఉన్నాయి కాబట్టి సేమ్ నంబర్ ఆఫ్ స్పేసెస్ కూడా ఆ లాజిక్ మారదు. ఇప్పుడు మనం మార్చాల్సిందల్లా ఒకటే ఒకటి నంబర్ ఆఫ్ స్టార్స్‌కి. ఇందాకేమో నంబర్ ఆఫ్ స్టార్స్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ఆ రో నంబర్. సో, ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 2, థర్డ్ రోలో 3 ఇలా ఉన్నాయి స్టార్స్. ఇప్పుడేమవుతుందంటే ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 3, థర్డ్ రోలో 5 అంటే ఒక సిరీస్‌లో ఇంక్రీజ్ అవుతుంది అనేది. ఆ సిరీస్ వచ్చేసి 1, 3, 5, 7, 9. సో, ఇదే సిరీస్‌లో మనకి ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలో చూద్దాము. సో, ఇది కొంచెం కాంప్లెక్స్ ఉంటది. అంత త్వరగా రాదు. సో, ఏం చేయాలో నేనే చెప్తాను. జస్ట్ ఆ రో నంబర్‌ని 2తో మల్టిప్లై చేయండి. సో, ఫస్ట్ రో కాబట్టి రో నంబర్ 1 2తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 1 2 అవుతది. సో, దాంట్లోంచి -1 చేయండి. సో, 2 ఇంటూ 1 2, 2 - 1 1. సో, ఇక్కడ 1 స్టార్ ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు సెకండ్‌ది రో నంబర్ 3 కాబట్టి 2 కాబట్టి 2 2 4 -1 3 స్టార్స్. ఇక్కడ చూడండి ఇది రో నంబర్ 3 కాబట్టి 2 3 6 -1 5 స్టార్స్. ఇక్కడ 2 4 8 -1 7 స్టార్స్. ఇక్కడ 2 5 10 -1 9 స్టార్స్. సో, వచ్చింది కదా లాజిక్. సో, ఇదే లాజిక్‌ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం ఇక్కడ. సో, ఇక్కడ i బదులు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2n. సో, మల్టిప్లై చేసేటప్పుడు మనం ఏం చేయాలి? స్టార్ సింబల్ వాడాలి. సో, మనము జావా ప్రోగ్రామింగ్‌లో మల్టిప్లై చేయాలంటే స్టార్ వాడతాము. స్టార్ 2 ఇంటూ i కదా! i అంటే i రాసి -1 కదా! ఆ రో నంబర్‌ని 2తో మల్టిప్లై చేసి -1 చేయాలి. సో, ఇక్కడ మల్టిప్లికేషన్స్ అనేవి బోర్డ్‌మాస్ రూల్ ప్రకారమే అయితాయి. ఫస్ట్ మల్టిప్లై అయిన తర్వాతే -1 అవుతది. ప్రాబ్లమ్ లేదు. సో, ఇది మన లాజిక్కు. లాజిక్ ఇచ్చేసాం కదా! డైరెక్ట్‌గా రన్ చేద్దాము. చూసారా? మన రిక్వైర్డ్ అవుట్‌పుట్ ఇది. మనకొచ్చిన అవుట్‌పుట్ కూడా ఇదే. సింపుల్. ఆల్రెడీ చేసిన అడ్జస్టింగ్ లాజిక్‌ని యూజ్ చేసి చేసాము. సో, స్పేసెస్ ఇక్కడ ఇది ప్యాటర్న్ సాల్వ్ చేసేటప్పుడు స్పేస్ కోసం సేమ్ లాజిక్ కానీ మిగతాది మారింది అంతే. సో, ఇవి లైక్ దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ కంప్లీట్ చేశాను. ఇవన్నీ బేసిక్ మోడల్సే. ఇంకా చాలా కాంప్లెక్స్‌గా ఉంటాయి. లైక్ ఇక్కడ మనం స్టార్స్ బదులు 1, 2, 3 పెట్టుకొని చేయొచ్చు ఇక్కడే. లేదంటే ఇక్కడ 1 ఇక్కడ 1, 2, 3 1, 2, 3 4, 5 అలా నంబర్స్ ఇంక్రీజ్ చేయొచ్చు. చాలా కాంప్లెక్స్‌గా వెళ్తా ఉంటది. అవి మీరు లైక్ ప్యాటర్న్స్‌లో చాలా నంబర్ ఆఫ్ క్వెషన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు లాజిక్ బిల్డింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటది. క్వెషన్ మనం ఇలా ప్యాటర్న్ చూడంగాల్నే ఏ లాజిక్ వాడాలి అక్కడే అర్థమైపోవాలి మనకి. ఆ క్వెషన్ చూడడం వెంటనే మనకి స్ట్రైక్ అవ్వాలి. అప్పుడు మనకి టైమ్ సేవింగ్ ఉంటది. ఫాస్ట్‌గా చేయగలుగుతాము. సో, ట్రై టు సాల్వ్ యాస్ మెనీ ప్యాటర్న్స్ యాస్ యూ కెన్. ట్రై చేయండి. కాంప్లెక్స్‌గా ఏదైనా అర్థం కాకపోతే లాజిక్ చూడండి. ఏం పర్లేదు. లైక్ మనకి చూడంగానే లాజిక్‌లు స్టార్టింగ్‌లో రావు. ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకు అర్థమవుతది. సో, మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే చూడండి. దాని లాజిక్ ఏంటో కూడా చూడండి ఎమ్మటనే. చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. సెకండ్ టైమ్ మళ్ళీ అదే ప్యాటర్న్ చూస్తున్నప్పుడు మీకు ఆ లాజిక్ స్ట్రైక్ అవుతది. సో, ఈ వీడియోలో ఇంతవరకు చూసాం కదా! నెక్స్ట్ వీడియోలో కుదిరితే ఇంకొన్ని కాంప్లెక్స్ ప్యాటర్న్స్ చూద్దాము. చూస్తే మనకు ఇంకొంచెం గ్రిప్ ఎక్కువ వస్తది కదా! సో, అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.